దేవుడు అనే ఆయన మనిషి వ్యక్తిత్వాన్ని మార్చేవాడు దేవుడు, క్యారెక్టర్ని మార్చేవాడు దేవుడు, బ్రతికే విధానాన్ని మార్చేవాడు దేవుడు, ఆలోచన విధానాన్ని మార్చేవాడు దేవుడు, నువ్వు చూసే విధానాన్ని మార్చేవాడు దేవుడు, నువ్వు వినే విధానాన్ని మార్చే దేవుడు, నువ్వు మాట్లాడే విధానాన్ని మార్చే దేవుడు. కానీ నీ బట్టల్ని మార్చేవాడు కాదు, నీ వస్త్రధారాన్ని మార్చేవాడు కాదు. ఇదంతా చేయకుండా నా పేషెంట్ చెప్తా ఉంది. వాళ్ళు పొద్దున్నే వెళ్తారు బైబిల్ పట్టుకొని, అసలు మనిషి ముఖాన్ని ఇలా చూడని కూడా చూడరు, గర్వంతో వెళ్ళిపోతూ ఉంటారు. ఎలా ఉన్నారు, బాగున్నారు అని కూడా అడగదు, అసలు పలకరించరు. మేము పలకరించడానికి ప్రయత్నం చేసినా వాళ్ళు పలకరించరు అన్నది. నువ్వేం చెప్తున్నావు దేవుడికి, దేవుడి గురించి సమాజానికి ఏం చెప్తున్నావు? నువ్వు ఎలా చెప్తున్నావు? నువ్వు బట్టల్ని మార్చితే చెప్పగలుగుతావా? బంగారం తీసేస్తే మాదిరి కాదు, బట్టలు తీసేస్తే మాదిరి కాదు, నీ ప్రవర్తన మాదిరి, నువ్వు మాట్లాడే విధానం మాదిరి, నువ్వు వాళ్ళను ప్రేమించే విధానం మాదిరి. వాడి సమస్యల్లో ఉంటే వాడు అన్యుడైనా కానీ, వాడు ఎవడైనా కానీ, వాడు పాపి అయినా వ్యభిచారి అయినా కానీ, నీ దేవుడు వాడిని అలా ప్రేమిస్తున్నాడో నువ్వు అలా ప్రేమించగలిగితే అది మాదిరి. నాట్ ఇన్ ఫిజికల్ థింగ్స్, బాహ్యపరమైన ఈ వేషధారణలో కాదు నీ భక్తి. అందుకే ఈ శరీరంతో వెళ్ళి దేవుణ్ణి పూజిస్తే ఈ శరీరం నీకు ఇదే చెప్పిద్ది, రంగుల గురించి, జుట్టు గురించి, బంగారం గురించి. ఏ దేవుడైనా కానీ, మీ భూమి మీద ఉన్న ఏ దేవుడని, వివిధ మనుషులు వివిధ రకాల దేవుళ్ళను పూజించే ఏ దేవుడైనా కానీ నీ వ్యక్తిత్వాన్ని మార్చగలగాలి, నీ క్యారెక్టర్ని మార్చాలి. మోర్ దెన్ దట్ నువ్వు ఏదైనా చేస్తున్నావంటే ఇట్స్ కంప్లీట్లీ డ్రామా. నీ క్యారెక్టర్ మారకుండా మాదిరి ఉండాలి నేను అని తెల్లబట్టలు వేసుకున్న మాత్రాన డ్రామా. అదే అన్నది మా పేషెంట్, అన్యురాలు. అయ్యా మా ఇంటి పైన ఉంటారు, పొద్దున్నే తెల్లబట్టలు వేసుకుంటారు, ఆదివారం రోజు చర్చికి వెళ్ళిపోతారు బైబిల్ పట్టుకొని. నీ బట్టలు మార్చిన విధానం చెప్పిందా? సాక్ష్యం ఏం చెప్తుంది నీ దేవుడి గురించి? నువ్వు ప్రవర్తించే ప్రవర్తన చెప్పిద్ది, నువ్వు ప్రేమించే ప్రేమ చెప్పిద్ది. వాడు అన్యుడైనా, వాడు వ్యభిచారి అయినా, వాడు పాపిష్టోడైనా, వాడిని నువ్వు ప్రేమించగలగాలి, వాడిని హక్కున చేర్చుకోగలగాలి. వాణ్ణి నిన్ను ఎలా ప్రేమిస్తా ఉన్నాడు గుర్తుపెట్టుకో. నువ్వేం పర్ఫెక్ట్ కాదు, నేనేం పర్ఫెక్ట్ కాదు, ఎవరు పర్ఫెక్ట్ కాదు. నిన్ను అలా ప్రేమిస్తా ఉన్నాడు నీకు తెలుసుగా. అలాంటప్పుడు పక్కనోడు తప్పని తెలిసినప్పుడు నువ్వు వాడిని ప్రేమించలేకపోతే లాని పట్టుకొని వెళ్ళినట్టే. అందుకే అక్కడ ఈ శాస్త్రులు పరిసయ్యులు ఏం చేశారు? ఆ లాని పట్టుకొని వ్యభిచారం చేసేసి వెతుక్కుంటున్నారు. అప్పుడు దేవుడు అన్నాడు వచ్చి, అయ్యా నీలో పాపం లేని వాడు ఎవడో ముందుకు రాయేయండి అన్నాడు. అందరూ చిన్నవాడి నుంచి పెద్దవాడి వరకు రాళ్ళు కింద వదిలిపెట్టేసి వెళ్ళిపోయారు. అప్పుడు ఆమె దగ్గరికి వచ్చమ్మా, నిన్ను ఎవరైనా శిక్షించారా? ఎవరు శిక్షించలేదు కదా, అప్పుడు నేను కూడా నిన్ను శిక్షించను, వెళ్ళి ఇక్కడ నుంచి పాపం చేయకమ్మా అని చెప్పి పంపించేశాడు. ఎవరు రాశారు అలా? ఆయన రాసింది కాదా? ఆయన రాసింది కాదల్లా. మరి ఆయన రాసిన లాకి ఆయన ఎందుకు లేడు? బియాండ్ దట్ ఉంటుంది లవ్ అనేది. ఇట్స్ ఏ అన్కండిషనల్ లవ్. ప్రేమ అనేది నువ్వు ఎంత ఘోరమైన పరిస్థితిలో ఉన్న ప్రేమిస్తాడు. నువ్వు ఎంత ఘోరమైన పరిస్థితుల్లో ఇరుక్కొని పోయినా, నువ్వు ఎంత ఘోరమైన పాపివైనా నిన్ను ప్రేమిస్తాడు ఆయన. నువ్వు అనుకుంటావు నేను ఈరోజు బైబిల్ చదవలే కాబట్టి నాకు ఇది జరిగింది. అలా చేసేవాడు కాదు దేవుడు. నేను ఈరోజు ప్రార్థన చేసుకోలేదు కాబట్టి నాకు ఇది జరిగింది. నువ్వు ఏదో చేస్తే నిన్ను ప్రేమించేవాడు దేవుడు కాదు, నువ్వు ఎలా ఉన్నా నిన్ను ప్రేమించేవాడు దేవుడు. అందుకే నేను ఆల్రెడీ చెప్పాను, ఆయన నమ్మదగిన వాడు, ఆయన ఫెయిత్ఫుల్ గాడ్. ఆయన నీ క్రియల్ని బట్టి, నీ ప్రవర్తనని బట్టి ఆయన ప్రవర్తన మారదు. నువ్వు ఈ భూమి మీదకి వచ్చినప్పుడు నిన్ను గూర్చి ఏ ఆలోచనతో, ఏ ప్రణాళికతో, ఏ ప్రేమ కలిగి ఉన్నాడో
నువ్వు చచ్చిపోయేదాకా కూడా అదే ప్రేమను చూపిస్తాడు.